మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మాండంలోని సంపూర్ణ శివాలయంకి అయితే వచ్చేస్తా. దుర్గామాత టెంపుల్ అయితే ఉంది అది. ఇంకా లోపలికి వెళ్ళంగానే గజస్తంభాన్ని అయితే దర్శనం చేసుకున్నాక ఇక్కడ బయట ₹50 టికెట్ అయితే తీసుకోవాలి. శివునికి అభిషేకం చేయడానికి, అది కూడా మన చేతులతోని స్వయంగా. శివరాత్రి రోజు ఎంత అదృష్టం కదా. ఇక్కడ వినాయకుడిని కూడా మొక్కినాక 1200 ఇయర్స్ గ్యాప్ తర్వాత కాలసర్ప దోషం పోనీకే బ్రహ్మాండంలో సంపూర్ణ శివాలయం ఇది. ఇంకా బయట మానసదేవి అయితే ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు రాగి చెంబుతోని అభిషేకాలు పూజలు అయితే చేయవచ్చు. ఇక్కడ చిన్న శివుడు అలాగే నంది విగ్రహం అయితే ఉంటుంది నాగదేవత ముంగట. ఇంకా సైడ్కి అయితే మనకి వినాయకుడు అయితే ఉన్నారు. ఇంక ఇదే మన మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకొకటి శ్రీ మాత్రే నమః అంటే మన అమ్మవారు అనమాట, కనకదుర్గమ్మ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు ముంగట శివుడు అయితే ఉంటారు. అమ్మవారు ప్రతి అవతారం కూడా విగ్రహం రూపంలో